నా వైఫల్యం. ఎలా వైఫల్యం చెందాడు? ఓ తండ్రిగా సమర్థుడైన కొడుకుని కనలేక వైఫల్యం చెందాడు. ఓ నాయకుడిగా సొంతగా తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేసి అధికారంలోకి రాక వైఫల్యం చెందాడు. పొత్తు పెట్టుకున్న బీజేపీ నిధులు తెచ్చుకోవటంలో ఫెయిల్ అయ్యాడు. తాను ఊహించుకొని గ్రాఫిక్ మాయాజాలాలతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆ అమరావతిని కట్టలేక ఘోర వైఫల్యం చెందాడు. ఇన్ని వైఫల్యాలతో పాటు కొడుకు ఎట్టాగా పనికి రాకుండా పోయాడు. దత్త కొడుకన్నా పనికి వస్తాడనుకుంటే దత్త కొడుకు సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు అని మనం ఎవరినైనా అడిగితే సినిమా షూటింగ్లో ఉన్నాడు, లేదా సినిమా ప్రమోషన్లో ఉన్నాడు, లేదా తీయబోయే సినిమాకు సంబంధించిన చర్చల్లో ఉన్నాడు. పరిపాలన ఎవరు చేస్తున్నారు? గాలికి వదిలేశారు. ఆ ప్రశ్న మేము ఈ 12 నెలల కాలంలో అడుగుతున్నామని లేని ఒక కాశీ మజిలీ కథల లాంటి లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకులను జైల్లో పెట్టడానికి కథలెళ్లారు. మీరు బాగా గమనిస్తే అమరావతిలో 40,000 ఎకరాలు కొత్తగా తీసుకుంటానంటే ప్రజలు తిరుగుబాటు చేశారు. చంద్రబాబు నాయుడు తాను చేయాలనుకుంటున్న అమరావతి నిర్మాణంలో ఘోర వైఫల్యం చెందాడు. రాజకేశ్ రెడ్డి మద్యం ఈ పనుల్లో చేశాడా లేదా, ఆయన పాత్ర ఏమిటి అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. రాజకేశ్ రెడ్డి వాదనను గురించి రాష్ట్ర ప్రజలకు చెబుతున్నాను. రాజకేశ్ రెడ్డి వాదన ఏమిటంటే, ఫామ్ హౌస్లో దొరికిన 11 కోట్ల రూపాయల డబ్బులను దయచేసి డిపాజిట్ చేస్తే బ్యాంకులలో మిగతా డబ్బులతో వాటిని కలపొద్దు అని చెప్పాడు. ఆ నోట్ల మీద ఉన్న నంబర్లను 2024 ఎన్నికల తదుపరి ముద్రించబడినవా, 2024 ఎన్నికలకు ముందు ముద్రించబడినవా కూడా తెలుసుకోవాలి కదా. అవి నా డబ్బులే అన్నప్పుడు, ఆ డబ్బులు కొత్తవైనప్పుడు ఆ డబ్బులు ఏదో ఒక బ్యాంకులో నుంచి విత్డ్రా చేసే ఉంటారు కదా. ఆ బ్యాంకు వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి కదా. ఆ ఫలానా నంబరు, ఆ నోట్ల కట్ల మీద ఉన్న నంబరు ఏ బ్యాంకు నుంచి విత్డ్రా చేసినవో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కదా అని రాజకేశ్ రెడ్డి కోర్టులో తన వాదనల్ని ఫైల్ చేశాడు. జడ్జి గారు ఏసీబీ కోర్టు చాలా న్యాయసమ్మతంగా తీసుకుని, మీరు ఎట్టి పరిస్థితుల్లో దొరికిన డబ్బులను మీరు డిపాజిట్ చేయొద్దు, చేస్తే వాటిని విడిగా పెట్టమని చెప్పింది. ఎందుకు నీ సిట్ బృందం ఆ డబ్బులు ఎక్కడ డిపాజిట్ చేశారు, ఏ బ్యాంకులో చెప్పారో వాటికి సంబంధించిన రిసిట్ ఇవ్వమని అడుగుతుంది కోర్టు. బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారు, ఏ బ్యాంకులో పెట్టారో ఆ బ్యాంకుకు సంబంధించిన రిసిట్ ఇవ్వమంటే ఆ అధికారి నిన్న ఉదయం నుంచి కోర్టులో నుంచి వెళ్ళిపోయి ఈ రోజు వరకు కోర్టుకు హాజరు కాలేదు. ఆ రాజకేశ్ రెడ్డిని మాకు లింక్ చేసి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ చేసి, మీరు పదే పదే చేస్తున్న ఈ దుష్ట పన్నాగాలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలనే మా ప్రయత్నం. రాజకేశ్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని ఉంటే, తప్పు చేస్తుంటే న్యాయబద్ధంగా ఏ శిక్షలు వేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు, ఉండటానికే వీలు లేదు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర జరుగుతుంది. ఆ నాయకుడికి లింక్ చేసి రాజకేశ్ రెడ్డి పేరుని మీరు వాడుతున్నారు కాబట్టి మేము అభ్యంతరం పెడుతున్నాం. రాజకేశ్ రెడ్డి వాదనలను మీరు వినాలి, ఏసీబీ కోర్టుకు వివరాలు చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ దొరికారండి దొంగల ముఠా. ఎక్కడో చోట దొరుకుతారు కానీ బాగా ప్లాన్ చేసి పకడ్బందీగా ప్లాన్ చేసిన దొంగలు ఏదో ఒక క్లూ వదిలినట్టు